భారతదేశపు ప్రాచీన యుద్ధ కళలైన కర్రసాము, సిలంబం, గట్కా, కళరయ్యపట్టు క్రమంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు రాజుల కాలంలో యోధుల శిక్షణలో కీలక పాత్ర పోషించిన ఈ కళలు ఇప్పుడు క్రీడలుగా, ఆత్మరక్షణ విద్యలుగా నేటి తరాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఈ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు ఆయా ధ్రువపత్రాలను ప్రామాణికంగా తీసుకుంటున్నందున వీటిని నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. విజయవాడ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వీటిని నేర్చుకుంటున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్రసాము అయితే తమిళనాడులో సిలంబం, కేరళలో కళరియపట్టు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఈ కళలు శతాబ్దాల చరిత్ర కలిగిన సంప్రదాయ యుద్ధ రీతులు. వెదురు కర్రలను ఉపయోగించి చేసే ఈ విద్యలతో శారీరక దృఢత్వం, వేగం, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళలకు ఊతమిచ్చి ఊపిరి పోసేవారు కరువవడంతో క్రమంగా ఇవి మరుగున పడిపోయాయి. అక్కడక్కడ అరకొరగా కనిపించినా వీటిపై పెద్దగా దృష్టి సారించిన వారు లేరు. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటు ఈ యుద్ధ కళలకు మరోసారి మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని నేర్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శిక్షకులు సైతం అంకితభావంతో పనిచేస్తూ ఈ యుద్ధ కళలను మళ్లీ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. భావితరాల వారికి సంప్రదాయ, ప్రాచీన యుద్ధ కళల విశిష్టత, వాటి ప్రాముఖ్యత తెలిపేలా శిక్షణ ఇస్తూ వీటికి జీవం పోస్తున్నారు. విజయవాడ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో క్రికెట్, చదరంగం, ఈత, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు భిన్నంగా ఈ కళలను నేర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాచీన యుద్ధ కళలపై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపైన అవగాహన కల్పిస్తూ ప్రాచీన యుద్ధ కళలను బతికిస్తున్నారు. నేను 3-4 ఇయర్స్ నుంచి ఈ కోచింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఇప్పటికి డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, నేషనల్స్, ఏషియన్స్ కూడా ఆడడం జరిగింది. ప్రతి టోర్నమెంట్ లో మెడల్స్ వచ్చింది. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను. చాలా టోర్నమెంట్స్ కి వెళ్ళాను, మార్షల్ ఆర్ట్స్ కి వెళ్ళాను, చాలా మెడల్స్ గెలిచాను. ఎంతో మంది ఆడపిల్లలకి ఇది చాలా సెల్ఫ్ డిఫెన్స్ గా ఉపయోగంగా ఉంటుంది. ఇది నేర్చుకోవడం వల్ల అందరికీ యూజ్ ఉంటుంది. దీని ద్వారా కాన్సంట్రేషన్, డిసిప్లిన్ అన్నీ వస్తాయి. And I am learning the Silambam from 5 to 6 years. I went to Bangalore, Tamil Nadu, Kanyakumari, Delhi, Punjab, Chhattisgarh and won so many medals and international medals. Bronze I got at Bengaluru. నేను ఈ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ని 2-3 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. నేను ఈ గేమ్ని పాడేరు, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఇలా కొన్ని ప్లేసెస్లో అయితే ఆడి మెడల్స్ గెలుచుకోవడం అయితే జరిగింది. ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ప్రతి సమయంలో మనకెవరూ తోడు ఉండరు, మనకు మనమే డిఫెన్స్ చేసుకోవాలి గనక మనం ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. Silambam is a traditional martial art. We can protect ourselves by that. We'll get a confidence that if nobody is there, we can protect ourselves on our own. I got medals in all the tournaments. కర్రసాము, సిలంబం కేవలం యుద్ధ కళలు మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని, వీటి ద్వారా యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని శిక్షకులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు మరింత ప్రోత్సాహం అందిస్తే ఈ యుద్ధ కళలు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో ఉన్న అంతరించిపోతున్న ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అన్ని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో నేను ఒక ట్రెడిషనల్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ 5 డిఫరెంట్ స్టేట్స్ యొక్క ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ చేశాను. మనకి స్కూల్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియాలో కానీ గవర్నమెంట్ కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. అంతేకాదు చాలామంది పిల్లలు నేషనల్స్ ఆడి స్కాలర్స్ తీసుకున్నారు. సో SGF వల్ల హయ్యర్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. సో ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకొంత బాగా ఎంకరేజ్ చేయాలని యాజ్ ఏ ఆర్ట్ ఫామ్గా నేను నేర్పిస్తూ ఉంటాను అన్నమాట.